नाजरीन अस्सलाम वालेकुम। IND टुडे न्यूज में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसील। शहर हैदराबाद के साउथ जोन के तकरीबन इलाकों में कल शब महकमे पुलिस ने चबूतरा मिशन अंजाम दिया और करीब 295 नौजवानों को गिरफ्तार कर लिया, जिसमें 5 छोटे बच्चे भी हाथ लगे जो बाहर चबूतरों पर बैठकर नींद से दुश्मनी कर रहे थे। सभी को गिरफ्तार करके एतबार चौक में वाक़े गुलजार फंक्शन हॉल में मुंतकिल किया गया और उनके वालिदैन को वहां तलब करके DCP साउथ जोन श्री सत्यनारायण IPS ने उनकी काउंसलिंग की। इस मौके पर यह वाज़ेह कर दें कि खासकर अक़लियतों का माहौल अरसे दराज से बहुत ज़्यादा बेचैनी का शिकार हो गया है और बड़ों को अपने बच्चों की जानिब तवज्जो देने की फुर्सत भी दस्तयाब नहीं है, जबकि बच्चे भी अलग से बेचैनी का शिकार है। शायद भारत की आज़ादी के बाद पहली बार न सिर्फ हमारे शहर बल्कि हमारी रियासत बल्कि सारे ही मुल्क में अक़लियतों का माहौल इमरजेंसी की याद ताज़ा करवा रहा है। లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ చబుత్రా, ఆపరేషన్ లేట్ నైట్ రోమింగ్ యూత్స్ వీళ్ళ మీద పలు ఏరియాల్లో అడిషనల్ DCP గారి ఆధ్వర్యంలో, నలుగురు ACPల ఆధ్వర్యంలో, పోలీస్ స్టేషన్ SHO ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ చబుత్రా చేపట్టి సుమారు 295 మంది యువకుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది। ఈ 295 యువకుల్లో 5 మైనర్స్ కూడా ఉన్నారు। 15 వెహికల్స్, రికార్డ్స్ లేని వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది। వీళ్ళందరూ కూడా అమ్మాయిల్ని దారంటే వెళ్ళే వాళ్ళతో అనుచితంగా ప్రవర్తించడం, చిన్న చిన్న న్యూసెన్స్లు చేయడానికి సమాయత్తం అయ్యే విధంగా ఉండడం, చిన్న చిన్న ఈ మస్జిదుల దగ్గర, టెంపుల్స్ దగ్గర న్యూసెన్స్లకి పాల్పడి అవి పెద్ద కమ్యూనల్ ఇన్సిడెంట్గా మారే అవకాశం వచ్చే విధంగా ప్రవర్తించడం, వీటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం ముఖ్యంగా తల్లిదండ్రులు చెంతనా ఉండరు, వీళ్ళు రాత్రిపూట చదువుకోరు, ఆవారగా తిరుగుతూ బికారు మాట్లాడుకుంటూ అన్నెసరీ గొడవలు చేయకుండా ఉండటానికి ఈ యొక్క సౌత్ జోన్లో టేకప్ చేయడం జరిగింది 3.5 సంవత్సరాల క్రితం। ఇది కంటిన్యూగా చేయడం వల్ల మేజర్ క్రైమ్, మర్డర్స్ కానీ కమ్యూనల్ ఇన్సిడెంట్లు కానీ ప్రివెంట్ అవుతున్నాయి।
ఈ 295లో పాత నేరస్తులు ఎవరూ లేరు. వీళ్ళందరినీ తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చి రాత్రిపూట ఎందుకు తిరగకూడదు, దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, ఎలా కేసుల్లో ఇరుక్కుంటున్నారు పిల్లలు అనే భావనని వాళ్ళు కలిగించి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. అయితే వాళ్ళ రికార్డు క్రిమినల్ రికార్డులో లేదు, కానీ మా దగ్గర సెపరేట్గా రికార్డు పెట్టుకున్నాం. రిపీటెడ్గా వాళ్ళు తిరిగితే మాత్రం వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.